ఆహా శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. అందరికీ నమస్కారము. అద్భుతమైన ఫ్లూట్ బిట్ ఈ పాటలో మూడవ సంగీతంలో వస్తుంది. ఆకాశం దిగి వచ్చి నువ్వు నాకు నచ్చావు అనే సినిమాలో ఈ పాట తాలూకా రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. గురుభ్యో నమః. ఇది మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి మూడో సంగీతం కొంచెం మొదలుపెట్టి ఆపేశాను. స్ట్రింగ్స్ మీద మొదలవుతుందన్నమాట. ఈ ఫ్లూట్ రాకముందు స్ట్రింగ్స్ వస్తాయి. అది ఎట్లా అంటే రిమ 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 రిమ. ఆ రిమ అనేది బేస్ ఆక్టేవ్ ఇచ్చారు చూడండి. తర్వాత మళ్ళీ సాప సస అని స్ట్రింగ్స్ మీద వస్తుంది. అదాక మూడు కార్డ్స్ ఇచ్చారు, మూడు కార్డ్స్. ఆ కార్డ్స్ అయ్యాక ఇందాక నేను వీడియో మొదట్లో వాయించినటువంటి ఫ్లూట్ బిట్ వస్తుంది. సో ఇప్పుడు ఆ స్ట్రింగ్స్ బిట్ మొత్తం చూసేద్దాము. అయ్యాక మనకి కార్డ్స్ ఇచ్చారు. ఒకటి చాలా ప్రత్యేకంగా అనిపించింది ఆ కార్డు. ఒకటేమో ఫస్ట్ది జీ మైనర్, రెండోది డి మేజర్కి ఈ కీ కలిపారు అనమాట. ఈ స్వరం కలిపారు, ఈ నోట్. మామూలుగా ఇప్పుడు ఇది సా కదా, జీ మైనర్లో ఉన్నాం కదా, ఇది సా అయినప్పుడు గావన్. అది డి మేజర్కి అది కలిపితే ఇప్పుడు ఏమైంది, ఇది పా నీ టు రీ. డి మేజర్ అంటే జీ మైనర్లో అంతే కదా, పా నీ టు రీ, దానికి గావన్ కలిపినాం. దీన్ని మామూలుగా సాంకేతిక పరమైన భాషలో, సంగీత భాషలో చెప్పాలంటే మేజర్, డి మేజర్ యాడెడ్ ఫ్లాటెండ్ సిక్స్త్. డి మేజర్ యాడెడ్ ఫ్లాటెండ్ సిక్స్త్ అంటే ఒక మేజర్ కార్డుకి ఇంకొక స్వరం కలుపుతున్నాము. ఆ కలిపిన స్వరం కూడా ఏంటి, సిక్స్త్ అంటే ఇది అవుతుంది. ఫ్లాటెండ్ సిక్స్త్ అంటే ఫ్లాట్ చేయబడిన సిక్స్త్, ఆరవ నోట్. అంటే దీని నుంచి ఆరవ నోట్, ఈ కీ నుంచి ఆరవది అనమాట. అలా చెప్పొచ్చు దీన్ని, డి మేజర్ యాడెడ్ ఫ్లాటెండ్ సిక్స్త్ అని చెప్పొచ్చు. ఇది చాలా విచిత్రంగా అనిపించింది నాకు ఈ కార్డ్. దీని తర్వాత ఇచ్చింది డి మేజరే, అట్లా ఇచ్చారు. మూడు కూడా అట్లా మూడు వినపడతాయి. ఇదే స్టైల్లో ఇచ్చారు గిటార్ మీద. అయితే వెనకాల స్ట్రింగ్స్ కూడా ఫాలో అవుతుంటాయి ఆ నోట్స్. సో ఈ మూడు కార్డ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి చాలా చక్కని ఫ్లూట్ బిట్, నాకు చాలా ఇష్టం ఆ ఫ్లూట్ బిట్, అది వస్తుంది అనమాట. మళ్ళీ నీ స స స ని సరి ప మ గ ప మ రి. తర్వాత రి మ ప ని 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 స స ని స స ని ర ప మ. నీ టూ నీ వన్ చూసారా పక్క పక్కన వచ్చి. ఇందాక కూడా ఇక్కడ గావన్, ఇక్కడ నీ టూ. తర్వాత క్షమించాలి బయట శబ్దాలు. తర్వాత మళ్ళీ రి మ ప ని ని స ని స రి స ప. సా నుంచి పా స్లైడ్, మధ్యలో నీ టచ్ అవుతుంది. తర్వాత మళ్ళీ రి మ ప ని ని స ని రి రి స ని స ని ద ని ప మ, సారీ స ని స ని ద ని ప మ ని ప ని ప రి మ మ రి స ని రి మ మ రి స ని. ఇది మొత్తం బిట్. ఈ రిమ పని అనేది 3 సార్లు వస్తుంది మొత్తం. ఎస్,
మూడోసారి వచ్చిన తర్వాత ఏమైంది? ఇది మొత్తంగా ఆ ఫ్లూట్ బిట్ అనమాట. నీ2, నీ1 అలాగే గా1 ఈ స్వరాలతోటి, అలాగే దా2 కూడా వచ్చింది కదా, దా2 ఈ అన్ని స్వరాలతోటి బిట్ ఉంటుంది. సో మొత్తానికి స్వరాలు చెప్పాను కాబట్టి ఫ్లూట్ బిట్ ఒకసారి టోటల్గా ప్లే చేద్దాం. మా నుంచి రీస్లైడ్, సా నుంచి పా స్లైడ్, నీ నుంచి పా స్లైడ్ అనగానే ఒక చక్కని సితార్ బిట్, చాలా చిన్న బిట్. అది అయిపోయాక అప్పుడు రెండో చరణం మొదలవుతుంది. ఈ సితార్ బిట్ ఏంటంటే నీ సరి సరి రి రి సరి సా సరి నీ సరి సరి రి రి సరి సా. ఒకసారి చూద్దామా? అంతే. రెండో చరణం ఏమీ మార్పు లేదు, అంత మొదటి చరణంలాగే. ఇక్కడ ఆ గమకంలో చిన్న తేడా అంతే, మొదటి చరణంలాగే అని మొదటి చరణంలో అంటే ఇక్కడ నా అన్నారు. ఆ మొదటి చరణంలో ఎలా ఉంది? గా నుంచి తీసుకుంటారు. ఇక్కడ ఏమైంది? పా నుంచి ఇలాగ కిందకు వచ్చి మళ్ళీ మాకు వెళ్ళి అప్పుడు పైకి, అంతే చిన్న తేడా. అంతే. ఇది అయిపోయాక మళ్ళీ మధ్యపల్ల వస్తుంది. మధ్యపల్ల కాదనమాట, దానికన్నా ముందే థీమ్ బిట్ ఉంది కదా, ఆ థీమ్ బిట్ మళ్ళీ ఫ్లూట్ మీద ఇచ్చారు. అనగానే దీని తర్వాత స్ట్రింగ్స్ జాయిన్ అవుతాయి అన్నమాట. అప్పుడు మధ్య పల్లవి కాదు, ఆఖరి పల్లవి, చివరి పల్లవి. ఈ చివరి పల్లవి ఆయన పాడేసిన తర్వాత బాలు గారు ఏం చేశారంటే షెహనాయ్ మీద ఇచ్చారు. అనగానే ఆ సింత్ బిట్ చెప్పాను కదా, కార్డ్ జీ మైనర్ కార్డ్ తోటి పార్ట్స్ లాగా సింత్ బిట్ ఒకటి వస్తుంది, అది వస్తుంది. అంతే, అక్కడితో పాట అయిపోయినట్టే. ఈ ఆఖరిలో షెహనాయ్ వాడడం చాలా చక్కగా అనిపించింది నాకు, ఎందుకంటే పెళ్ళి సందర్భంలో ఉన్న పాట ఇది, ఆ సిచ్యువేషన్ అది కదా. సో మరి పెళ్ళికి ఖచ్చితంగా నాదస్వరం షెహనాయ్ ఇదే కదా వాడతారు, మంగళప్రదమైనటువంటి వాయిద్యం కాబట్టి. ఆ వాయిద్యం మీద పల్లవి వాయించడం అంటే చాలా చక్కగా దీనికి అతికింది అనమాట ఈ పాటకి. అంతే. మరి అది వాయిస్తారు కదా, అది నాదస్వరం మీద. అంటే షెహనాయ్ రెండు ఒకలాగే ఉంటాయి కదా సౌండ్. మనకి దక్షిణ భారతంలో నాదస్వరం, ఉత్తర భారతంలో షెహనాయ్, అంతే తేడా.
సో అయిపోయింది ఈ పాట, 2 భాగాల్లో పూర్తి చేయగలిగాను. చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో, అంటే అత్యధిక విన్నపాలు వచ్చినట్టు వర్గంలో చేశాను కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఉంటుంది. అంతవరకు ఈ అభ్యాసం చేసుకోండి, ప్రాక్టీస్. అయితే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మా వాళ్ళు సభ్యత్వం అంటే మెంబర్షిప్ జాయిన్ అవడం గురించి చాలామంది చాలా సందేహాలు అడుగుతున్నారు. సో చాలా మటుకు మా వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. బట్ ఎందుకు ఇట్లాగా చాలామందికి ఒకేసారి చెప్పగలిగేటువంటి సాధన ఉంది కదా, అంటే ఒక వీడియో మా వాళ్ళు చేసి పెట్టారు. అది మీకు డైరెక్ట్గా కనపడదు, అందరికీ కనపడదు. ఎప్పుడు కనబడుతుందంటే జాయిన్ అనే ఐకాన్ లేదా బటన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఆ వీడియో మీకు కనబడుతుంది. ఆ వీడియో కనబడుతుంది, ఎవరైనా చూడొచ్చు. అయితే జాయిన్ అనే బటన్పై క్లిక్ చేసిన తర్వాత మాత్రమే కనబడుతుంది. అది చూసిన తర్వాత మీకు నాకు తెలిసి అన్ని సందేహాలు నివృత్తి అయిపోతాయి సభ్యత్వం గురించి. ఒక 2 నిమిషాల వీడియో అది చూడండి. మా వాళ్ళు పెట్టారు. అయితే నన్ను ఒక ప్రకటన చేయమని కూడా చెప్పారు, అందుకని మీకు చెప్తున్నాను. సో మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక విన్నపంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.